ఓకే సార్. అంటే పార్టీలో అంటే వాళ్ళ అబ్బాయి కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటారు అని చెప్పి తెలుస్తుంది. సీటు కూడా ఏదో అడిగారు అన్నట్టుగా కూడా కొన్ని ఏం వార్తలొస్తున్నాయి జనసేన అడగలేదు. పార్టీ. ఏం అన్‌కండి అడగలేదా సార్? అన్‌కండిషనల్. ఓకే సార్. అంటే వైసీపీలో అయితే చేరను అని ఏమన్నా క్లారిటీ ఇచ్చారా సార్? అంటే గతంలో డెఫినెట్‌గా కొంత చేరరు. సపోర్ట్ ఇచ్చారు వైఎస్ఆర్‌సీపీ. డెఫినెట్‌గా చేరరు. అది చెప్పారు. ఓకే సార్. అంటే జనసేన పార్టీలో సార్ మరి? చేరతారు. కాకపోతే ఇద్దరు నాయకుల మధ్యన కొంత గ్యాప్ ఉన్నప్పుడు. అది అదే పోవడానికి సార్. సమ్ టైమ్. అంతేగాని ఇమ్మీడియేట్‌గా ఇవాళ మాట్లాడేసి నేనెళ్ళి ఎల్లుండి భుజాల మీద చేయించే పరిస్థితి ఉండదు. అవును ఒక సార్. పక్కన ఒక ఉద్యమాన్ని నడిపే నాయకుడు. ఓ పక్కన అవును ఒక సార్. పార్టీ అధ్యక్షుడు. వీళ్ళిద్దరు కలవాలనుకున్నప్పుడు కొన్ని ఇద్దరు కొంత టైము ఇప్పుడు దాకా వెడంగా ఉండడం, ఇప్పుడు అర్థం చేసుకోవడం, ఇప్పుడు కలిసి అదే సార్. నడవడానికి కొంత టైం పడతది. ఆ టైం అవును డెఫినిట్‌గా సార్. దాంట్లో ఏం అనుమానం లేదు. కలుస్తారని నేను ప్రగాఢ విశ్వాసం నాకు. ఓకే సార్. అంటే కంప్లీట్‌గా అయితే ఈసారి ఈ ఎలక్షన్స్‌కి మాత్రం అంటే గతంలో అటు పవన్ కళ్యాణ్ గారు నా మీద పోటీ చేయాలని కోరారు. సో, అలాంటి వాతావరణం కాకుండా స్నేహభావంతో పవన్ కళ్యాణ్ గారి ఐ మీన్ ఆయనకు సపోర్ట్‌గా అయితే ఈసారి ప్రచారం చేస్తానని ఏమన్నా చెప్పారా సార్? పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా ఆయన మద్దతు ఇస్తాడు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఎక్కడ నిలబడినా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తారు. దాంట్లో ఏం అనుమానం లేదు. అంతేగాని ఓకే ఆయన సార్. పోటీ చేస్తారనేది అబద్ధం. ఈ మధ్యలో వైసీపీ పార్టీ ఆడి డ్రామా ఇది. ఓకే సార్. సార్ ఇంకొక విషయం నిన్న వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన విజయసాయి రెడ్డి గారు ఆయన ఎలక్షన్ కమిషన్‌కి గ్లాస్ సింబల్ గురించి కంప్లెయింట్ చేయడం జరిగింది. జనసేన పార్టీని అసలు లెక్కలో తీసుకోకూడదు అన్నట్టుగా మాట్లాడింది. చూడండి ఆడెవడో ఆడు ఒక హ్మ్. ఒక దొంగ అకౌంటెంట్. అదే సార్. వాడు జైలుకెళ్ళి వచ్చినోడు. పవన్ కళ్యాణ్ చరిష్మా ముందు ఆడు మీటింగ్ పెట్టమనండి. ఆడు ఓటమి ఆడు అదే ఎలా సార్. ఉంటాడు? ఎలా ఉంటాడాడు? మరి ఆడి గురించి మళ్ళీ పెద్ద టాపిక్కు. పైగా ఆ అదే. పార్టీ వైసీపీ పార్టీ ఎవరిదో పార్టీలు ఆక్రమించుకున్నారు. కానీ జనసేన పార్టీ అలా కాదు. పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన పార్టీ దాని అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు అదే గుర్తిచ్చారా సార్. లేదా? రాజకీయంగా అవును గుర్తిచ్చారు సార్. కదా మాకు. అవును సార్. అవును సార్. ఐడె ఐడెంటిఫికే ఉందో లేదో ఎలక్షన్ కమిషన్‌కి ఎళ్ళాలా లేదా అనేది ప్రతి పౌరుడికి హక్కుంది. ఎలక్షన్ కమిషన్‌లో జరిగిన అక్రమాలు తెలియజేసే హక్కుంది. పార్టీ ఆ వ్యవస్థ స్థాపించక్కర్లేదు. పార్టీ ఇతను ఎళ్ళవలసిన అవసరం కూడా లేదు. అదే. కాబట్టి అంటే ఏడవలేక మధ్యలోడని దడనమాట. జనసేన పార్టీ, తెలుగుదేశం కలుస్తున్నాయి. జనసేన పార్టీ మీద బురద చల్లాలి. తెలుగుదేశం నాయకుడి మీద బురద చల్లాలి కార్యక్రమం తప్ప ఈడ సాధించే ప్రగతి రాష్ట్రంలో లేదు. కాబట్టి అతనసలు అతని గురించి అతను ఎందుకున్నాడు జగన్ దగ్గర ఆయన దొంగ అకౌంట్లు రాయడానికి ఉన్నాడు. ఆయన్ని హ్మ్. తీసుకెళ్ళి రాజ్యసభ ఇచ్చాడు. పడుకోమని ఆళ్ళ నాయకుడిని. ఇంకో నాయకుడిని హ్మ్. పంపిస్తే స్థాయి అతనికి ఎక్కదే. అదే సార్.